హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. ఈరోజు మీ అందరికి ఇష్టమైన వెజిటేబుల్ దమ్ బిర్యానీ సింపుల్గా చేసి చూపిస్తానండి. చూడండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు రెడీగా అంటే వితిన్ 10 minutesలో మనకు రెడీ అయిపోతుందండి ఇది కూడా. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్ చూపిస్తున్నాను, డిస్ప్లేలో చూడండి. హోల్ మసాలాస్ అండి ఒక బౌల్లో తీసుకున్నాను. ఆయిల్, నెయ్యి, డాల్డా, పసుపు, కారం, చిల్లీ పౌడర్ అండ్ మసాలా, ధనియాల పొడి మసాలా ఉంది కదండి, హోల్ గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అండ్ 1 కప్ పెరుగు అండ్ పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర తీసుకున్నానండి నేను. అండ్ ఆల్ వెజిటేబుల్స్ కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి చాప్ చేసుకున్నానండి. పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఎండుమిర్చి, పొటాటో, బీన్స్, క్యారెట్, టమాటో, కొత్తిమీర, పుదీనా, పాలకూర అండి. కొంచెం పాలకూర కూడా యాడ్ చేసుకున్నానండి ఎక్స్ట్రా. నేను కొంచెం గ్రీనీగా హెల్త్ వైజ్గా బాగుంటుందని నేను తీసుకున్నానండి, అది ఒకటి ఎక్స్ట్రా. సో అన్నీ ఒక్కొక్క పీసెస్ అండి, మీడియం సైజు తీసుకున్నాను, కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం ప్రాసెస్ ఏంటో చూద్దామండి. కడాయి రెడీగా పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని మనం అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్, నెయ్యి, డాల్డా అనేవి. నేను రైస్ వచ్చి విడిగా బాయిల్ చేసుకున్నానండి. రైస్ వండేసుకున్నాను నేను ముందు విడిగానే. ఒక 250 grams రైస్ బాయిల్ చేసేసి రెడీగా పెట్టుకున్నానండి. సో మనకి వెజిటేబుల్స్ కూడా ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నాం కాబట్టి వెంటనే అయిపోతుందండి, వితిన్ 10 minutesలో. ఆయిల్ పోసుకున్నానండి. నెక్స్ట్ నెయ్యి వేసుకుంటున్నాను. 2 spoons ఆఫ్ నెయ్యి వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి డాల్డా అండి, 1 tablespoon వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే మనం నెక్స్ట్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి చాప్ చేసుకున్నాను కదండి, సో ఫ్రై చేసేసుకుందాం ముందు మనం. హోల్ గరం మసాలా ఐటమ్స్ ఉన్నాయి కదండి, క్యాష్యూస్, ఇలాచి, జాపత్రి, లవంగాయలు, చెక్క, ఆవాలు, జీలకర్ర వేసుకున్నానండి. లైట్గా ఫ్రై చేసుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను నేను. ఆకు వచ్చి లాస్ట్కి వేసుకుంటున్నానండి, ముందే ఆకు వేసుకోవద్దు. సో అవి ఫ్రై అయిపోయినాయండి. నెక్స్ట్ మనం ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి ఫ్రై చేసేసుకుందాం మనం. లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి, ఎందుకంటే ఇంకా వెజిటేబుల్స్ ఉన్నాయి కదా మనకి యాడ్ చేసుకోవాల్సినవి, వాటితో పాటు ఫ్రై అయిపోతాయి. ఒక 1 minute అలా లిడ్ పెట్టి వదిలేసానండి, ఫ్రై అయిపోయినాయి ఆల్మోస్ట్. నెక్స్ట్ పొటాటో ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం కదండి, క్యారెట్ అండ్ బీన్స్, సో అవి కూడా వేసేసుకుంటున్నా. వెంటనే అవి ఫ్రై అవ్వాలంటే మనం కొంచెం పసుపు అండ్ 2 tablespoons సాల్ట్ వేసేసుకుంటున్నానండి. ఎందుకంటే రైస్లో కూడా మనకి యాడ్ అవ్వాలి కాబట్టి నేను సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ వేసుకున్నానండి. సో ఇప్పుడు కలుపుకుందాం, ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టేద్దాం అండి ఒక 5 minutes అలా. ఫ్లేమ్ అనేది తక్కువలోనే ఉంచుకోవాలండి, హై ఫ్లేమ్ మాత్రం పెట్టద్దు. నేను కొంచెం స్పైసీగానే చేసుకున్నానండి, ఎందుకంటే దమ్ము కాబట్టి. సో నాకు స్పైసీగానే ఉండాలి, నేను స్పైసీగానే చేసుకున్నాను. ఆల్మోస్ట్ అన్నీ మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకున్నానండి, ఎండుమిర్చితో సహా. మళ్ళీ మనం కారం వేస్తాము, చిల్లీ ప్లస్
ధనియాల పౌడర్ అనేది వేస్తాం, హోల్ గరం మసాలా అది. మళ్ళీ విడిగా అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నానండి, కొంచెం పేస్ట్ చేసి, కొంచెం స్పైసీగా ఉండాలని చెప్పి. 1 పీస్ టమాటా అండి, స్మాల్ సైజ్ తీసుకున్నాను ఒకటి. అవి కూడా ఫ్రై అవనిద్దామండి. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. చాలా వెంటనే అయిపోతుందండి. ఆల్రెడీ మనం రైస్ అనేది బాయిల్ చేసేసుకున్నాం కాబట్టి 10 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది మనకి. వెజిటేబుల్స్ కుక్ అవ్వడం మనకి లేటు. దాని మీద రైస్ అనేది యాడ్ చేసుకొని గార్నిషింగ్ చేసుకుంటే అయిపోతుంది చక్కగా. నాకు చెప్పా కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అని, నేను అది కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం. సో ఇది కొంచెం విడిగా ఫ్రై అవనిద్దామండి. ఒక 2 మినిట్స్ అలా వదిలిపెట్టేస్తే ఫ్రై అయిపోతాయండి. ఆల్మోస్ట్ అన్నీ ఫ్రై అయిపోయినాయండి. ఇందాక పాలకూర ఒక కట్ట తీసుకున్నానండి నేను, అది కట్ చేసుకున్నాం కదా, అది కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నానండి. ఆకుకూర అనేది మనకి వితిన్ 1 or 2 మినిట్స్లో ఫ్రై అయిపోతుందండి. నేను లిడ్ పెట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోవచ్చినాయి. ఒకసారి కలుపుకుందాం మనం. లీఫీగా చక్కగా వెజిటేబుల్స్ చాలా హెల్దీ అండి. ఇది మాత్రం పిల్లలు తినని వాళ్ళు కూడా తింటారు చక్కగా ఇలా అన్నీ కలిపి చేసుకుంటే. మీకు కొంచెం స్పైసీ అనేది తక్కువగా ఉండాలనుకుంటే స్పైసెస్ కొంచెం తక్కువ వేసుకోవచ్చండి. మీరు కారం యాడ్ చేసుకోకుండా ఉంటే స్పైసీ అనేది సరిపోతుంది మీకు. నేను దగ్గర 2.5 స్పూన్స్ వరకు నేను చిల్లీ అనేది యాడ్ చేసుకున్నానండి, చిన్న స్పూన్తో. దమ్ముగా అనేది నేను రైతా పెరుగు ఒకటే తీసుకున్నానండి. సో మీకు ఇంకా కొంచెం గ్రేవీగా కావాలి అంటే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, అల్లం వెల్లుల్లి, అవి విడిగా మీరు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది, మిక్సీ వేసుకుంటే. ప్లస్ దాంట్లో ఇంకొంచెం టేస్ట్గా ఉండాలంటే మీరు వచ్చి క్యాష్యూస్ ఉంటుంది కదండి, అవి వేసుకోవచ్చు. ప్లస్ కొబ్బరి ఉంటుంది కదండి, ఎండు కొబ్బరి, అదైనా వేసుకోవచ్చు, లేదా మామూలుదైనా వేసుకోవచ్చు అండి. కొబ్బరి అనేది చాలా గ్రేవీగా ఉంటుంది. అప్పుడు నేను ధనియాల పొడి యాడ్ చేసేసానండి. వన్ కప్పు పెరుగు తీసుకున్నానండి, మజ్జిగలాగా చేసుకున్న కొంచెం థిక్గా. సో అది యాడ్ చేసుకొని దగ్గర పడంగానే మనం రైస్ యాడ్ చేసేసుకోవచ్చు. కాకపోతే కొంచెం కుక్ అవ్వాలండి, ఆ పెరుగు అంతా కలవాలి కదా వెజిటేబుల్స్కి. దమ్ అనేది మన ఆప్షన్ అండి. ఇంకా కొంచెం దమ్ము కావాలంటే నేను ఇందాక చెప్పిన ఆప్షన్ ఉంది కదండి, సేమ్ మీరు అలా చేసుకోవచ్చండి. ఇంకా ఆల్రెడీ వెజిటేబుల్స్ చాలా ఉన్నాయి, 1 కప్పు పెరుగు వేసాం. ఆల్మోస్ట్ దమ్ అనేది సరిపోతుంది. 250 గ్రామ్సే కాబట్టి మనకు రైస్ అనేది టోటల్గా దమ్ అనేది సరిపోతుంది. గ్రేవీ అనేది దగ్గర పడిపోవచ్చిందండి. సాల్ట్ అనేది మనం 2 స్పూన్స్ వేసుకున్నాం కాబట్టి సరిపోతుందండి. రైస్ ఆ కప్తో నేను 3 కప్స్ తీసుకున్నానండి, బాయిల్ చేసా కాబట్టి ఆల్రెడీ. సో దాని మీద గార్నిషింగ్కి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి నేను. నెక్స్ట్ వచ్చి కొత్తిమీర పుదీనా గార్నిషింగ్ చేసుకున్నానండి. లిడ్ పెట్టేద్దామండి, ఒక 2-3 మినిట్స్ సిమ్లో ఉంచేద్దాం.
చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ డన్ అండి. చాలా కలర్ఫుల్గా ఉంది. దమ్ము కూడా ప్రిపేర్ అయిపోయింది చక్కగా. సో దీన్ని ఒక బౌల్లో, సర్వింగ్ బౌల్లో తీసుకున్నామండి మనం. నేను ప్లేట్లో ఇలా తీసుకున్నాను. చాలా కలర్ఫుల్గా ఉందండి. సో దీన్ని గార్నిషింగ్ చేసుకుందాం అండి కొత్తిమీర అండ్ పుదీనాతో. ఇంకా మనకి రైతా ఇట్లా కూడా ఏం అవసరం లేదండి. మనం ఆల్రెడీ పెరుగు అనేది తీసుకున్నాం కాబట్టి దమ్ముగా టోటల్గా ఇదే సరిపోతుంది మనకి. కొత్తిమీర అండ్ పుదీనాతో గార్నిష్ చేసుకున్నానండి. చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉందండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఆనిముత్యాలు. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.